ఓం నమో వెంకటేశాయ. జూన్ నెలకు సంబంధించి ఆన్లైన్లో విడుదల చేయనున్న దర్శనం ఆర్జిత సేవ టికెట్లు, శ్రీవారి సేవా కోటా వివరాలు. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మార్చి 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు లక్కీ డిప్ వేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారండి. అలాగే లక్కీ డిప్లో సెలెక్ట్ అయిన వాళ్ళు మార్చి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపల అమౌంట్ పే చేసి మన టికెట్లు కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లు రిలీజ్ చేస్తున్నారండి. అంటే మీకు అందరికీ ఐడియా ఉందో లేదో, కళ్యాణోత్సవం వారికి రోజు కళ్యాణం జరుగుతుంది కదండి. ఆ కళ్యాణోత్సవంలో మనం ప్రత్యక్షంగా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కళ్యాణం అయిన తర్వాత మన దర్శనాన్ని పంపిస్తారు. ఊంజల్ సేవ కళ్యాణం అయిన తర్వాత స్వామివారిని ఉత్సవ విగ్రహాన్ని అక్కడ తీసుకొని వస్తారండి అద్దాల మండపంలోకి. అద్దాల మండపంలో ఈ సేవ జరుగుతుంది. ఈ సేవ అయిన తర్వాత మనల్ని మళ్ళీ దర్శనానికి పంపిస్తారు. ఆ తర్వాత ఆర్జిత బ్రహ్మోత్సవం స్వామివారి గుడి బయట వైభవోపేత మండపంలో జరుగుతుందండి. ఇది ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం కలిపి ఆర్జిత బ్రహ్మోత్సవం అంటారు. ఈ దర్శనం కూడా, ఈ సేవ అయిన తర్వాత కూడా మళ్ళీ దర్శనానికి పంపిస్తారు. సాయంత్రం 6 గంటలకి సహస్ర దీపాలంకరణ సేవ గుడి బయట రైట్ సైడ్ జరుగుతుందండి ఆ మండపంలో. అది అయిన తర్వాత మన దర్శనానికి పంపిస్తారు. ఇవేవన్నా మీకు కావాలంటే కనుక మీరు మార్చి 21వ తేదీ ఉదయం 10 గంటలకి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే జూన్ 19 నుంచి 21 వరకు జ్యేష్ఠాభిషేక ఉత్సవాలు జరుగుతున్నాయండి. ఈ ఉత్సవాలు ప్రత్యేకంగా జరుగుతున్నాయి కాబట్టి వాటితో పాటు మీరు ఇంకేమైనా సేవలు ఏదన్నా జూన్లో బుక్ చేసుకున్నా, ఈ 3 రోజుల్లో మీరు కనుక దర్శనానికి వెళ్తుంటే ఈ ఉత్సవాలు అవి చూడటానికి, అందులో పాల్గొనడానికి కూడా మీకు అవకాశం ఉన్నది. కాబట్టి ఇవి ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే కనుక బుక్ చేసుకోండి. మార్చి 21 మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి వర్చువల్ సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ మళ్ళీ ఈ టికెట్లు రిలీజ్ చేస్తున్నారండి. వర్చువల్ సేవ అంటే ఏం లేదండి, మనము స్వామివారి సేవలో ప్రత్యక్షంగా పాల్గొనము, కానీ మనకి దర్శనానికైతే మాత్రం ఈ సేవ బుక్ చేసుకున్న 3 నెలల లోపు మనకి దర్శనానికి పంపించడానికి అవకాశం ఇస్తారు. అందుకోసమని ఈ విధంగా ఎవరైనా సేవ చేసుకోవాలి అనుకుంటే గనక ఇది బుక్ చేసుకోండి. ఇది కరోనా టైంలో స్టార్ట్ అయింది, అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నారు దీన్ని. ఈ సేవలన్నీ కూడాను మనము SVVC శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో లైవ్లో చూడొచ్చండి. అలాగే మార్చి 23 ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు రిలీజ్ చేస్తున్నారండి. అంగప్రదక్షిణ అంటే స్వామివారి గుడి చుట్టూ పొర్లు దండాలు పెట్టడం, అదే అంగప్రదక్షిణ. తడి బట్టలతో చేయాల్సి ఉంటుంది ఈ సేవ బుక్ చేసుకోవడానికి ఓన్లీ 2కి మాత్రమే అవకాశం ఉంటుందండి ఒక టికెట్కి. ఇప్పుడు 300 రూపాయల టికెట్లు అయితే మన టికెట్ బుక్ చేసుకుంటే 6గురికి అవకాశం ఉంటుంది, కానీ అంగప్రదక్షిణ కేవలం 2కి మాత్రమే ఉంటుంది. అయితే 1 లేదా 2 మాత్రమే బుక్ చేసుకోవాలి. సుప్రభాతం టైంలో జరుగుతుంది. లేడీస్ని, జెంట్స్ని సపరేట్గా పంపిస్తారు తడి బట్టలతో. ఫస్ట్ లేడీస్ ప్రదక్షిణ చేసి వచ్చిన తర్వాత మనకి అక్కడ సేవకులు వాళ్ళు కూడా ఉంటారు హెల్ప్ చేయడానికి. తర్వాత జెంట్స్ని ఎలా చేస్తారు, అందరూ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ దర్శనానికి పంపిస్తారు. ఈ విధంగా చేసే సేవని అంగప్రదక్షిణ అంటారు. తర్వాత మార్చి 23 ఉదయం 11 గంటలకి శ్రీవాణి ట్రస్ట్ దాతలకు దర్శనము, గదులు కోటాను ఇస్తాను. అంటే ఇప్పుడు ఎవరైతే దాతలు ఉన్నారో, కొంతమంది అమౌంట్ డొనేట్ చేసే వాళ్ళు ఉంటారు కదండి స్వామివారికి, వారందరినీ కూడాను శ్రీవాణి ట్రస్ట్ కింద తీసుకొని వస్తారు. వాళ్ళు ఇచ్చిన విరాళం బట్టి వాళ్ళకి సంవత్సరంలో 1 రోజు, 3 రోజులు, 5 రోజులు దర్శనానికి, గదులకి అవకాశం ఇస్తారు. అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే మార్చి 23వ తేదీ ఉదయం 11 గంటలకి వాళ్ళు బుక్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారండి. మార్చి 23 మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టోకెన్లు కోటాను రిలీజ్ చేస్తున్నారండి. మార్చి 23 మధ్యాహ్నము అంటే ముసలి వాళ్ళు, దివ్యాంగులు, అంగవైకల్యం కలిగిన వారు, వీరికి సపరేట్గా ఎంట్రీ ఉంటుందండి. మనం ఈరోజు బుక్ చేసుకుంటే ఇవన్నీ జూన్ నెలకి సంబంధించండి. జూన్ నెలలో మీరు ఎప్పుడైతే తిరుపతి వెళ్ళాలనుకుంటున్నారో ఈ టైం ప్రకారం మీరు సిస్టంలో లేదా మీ మొబైల్లో ఓపెన్ చేసి బుక్ చేసుకోవడమేనండి. ఈ వృద్ధులు ఏంటంటే 65 ఇయర్స్ దాటిన వాళ్ళు మాత్రమే అలౌ చేస్తారండి. ఇటువంటి కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళని హెల్ప్గా ఇంకొకరిని తీసుకెళ్ళటానికి కూడా అవకాశం ఇస్తారు. ఇదేంటో టైం టు టైం జరుగుతుందండి. వీళ్ళకి ఎటువంటి తోపులాట కానీ
ఎటువంటి హడావిడి పట్టం కానీ అలా ఏముండదు. కాస్త టైం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆ టైం టు టైం వీళ్ళు పంపిస్తారు. వీళ్ళని దర్శనం పంపించేటప్పుడు ఇంక ఎటువంటి దర్శనాలు కూడా లోపల పంపరు. అందరినీ వెయిట్ చేయించి వీళ్ళని వదులుతారు. వీళ్ళు అయిపోయి బయటకు వచ్చిన తర్వాత మాత్రమే మళ్ళీ ఇంకెవరైనా 300 రూపాయల దర్శనం కానీ ఏవైనా సరే అప్పుడే పంపిస్తారు. వీళ్ళతో పాటు ఎవరిని పంపించరు. కానీ మీరు చేయాల్సిందల్లా ఇవి కనుక మీరు బుక్ చేసుకునే పని అయితే, అంటే అంగవైకల్యం ఉన్న ఎవరైనా పర్సన్స్ లేకపోతే వృద్ధులు అయితే కనుక ఆధార్ కార్డు అది ఏజ్ ప్రూఫ్ కింద తీసుకుంటారు. అంగవైకల్యం వరకు గవర్నమెంట్ మీకు ఎంత పర్సెంట్ డిజేబిలిటీ ఉన్నది, 30%, 50% లేదా 70% అనే ఒక సర్టిఫికేట్ ఇస్తుందండి. ఆ సర్టిఫికేట్ని కనుక మీరు దీంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది బుక్ చేసుకునే టైంలో. ఆ విషయం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మార్చి 25 ఉదయం 10 గంటలకి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, అంటే స్పెషల్ ఎంట్రీ దర్శనం ఫ్రెండ్స్. అందరికీ అవకాశం కలిగేది, చాలా ఎక్కువ టికెట్లు ఉండేది ఈ 300 రూపాయలవే. ఎందుకంటే ఇక్కడ మనకి డేట్ వైజ్గా ఇచ్చారు. మీరు కళ్యాణోత్సవం బుక్ చేసుకోవాలనుకున్నారు, కుదరలేదు, అవ్వలేదు టికెట్. అంగప్రదర్శన బుక్ చేసుకుందాం అనుకున్నారు, కుదరలేదు. ఇంకా అప్పుడు అలాంటప్పుడు 300 రూపాయల టికెట్లు మాత్రం మీకు 100% బుక్ అవుతాయి. ఎందుకంటే ఇవి కొన్ని వేలల్లో రిలీజ్ చేస్తారు. ప్లస్ కొద్దిగా టైం కూడా మీకు ఉంటుంది బుక్ చేసుకోవడానికి. అన్ని టికెట్స్ ఉంటాయి కాబట్టి ఒక డేట్ అయిపోయిన ఇంకో డేట్ అయిపోయిన ఆ విధంగా మీరు మార్చుకొని మీకు బుక్ చేసుకోవడానికి 99% వీటికి అవకాశం ఉంటుంది. 300 రూపాయల టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేది ఛానల్లో ఫుల్ లెంత్ వీడియో ఉన్నదండి. నేను బుక్ చేస్తా, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఏ విధంగా పేమెంట్ చేయాలి, ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, అన్ని డీటెయిల్స్ మీకు ఇచ్చాను. ఒకసారి మీరు ఇలా వీడియో చూడండి, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మార్చి 25 మధ్యాహ్నం 3 గంటలకు తిరుమలలో ప్లస్ తిరుపతిలో గదుల కోటాను రిలీజ్ చేస్తున్నారండి. అంటే ఇప్పుడు మనము ముందు రోజుల నుంచి 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మనకి టికెట్లు రిలీజ్ చేశారు కదండి. ఈ టికెట్లు అయితే ఎవరు బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీను మార్చి 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి రూమ్స్ రిలీజ్ చేస్తున్నారు. మీరు అంగప్రదక్షిణ బుక్ చేసుకున్నా ఇక్కడ 25వ తేదీ రూమ్ బుక్ చేసుకోవాలి. అక్కడ కళ్యాణోత్సవం బుక్ చేసుకున్నా, లేదంటే 300 రూపాయల టికెట్, ఏ టికెట్ బుక్ చేసుకున్నా మనందరికీ రూమ్ అవసరం కాబట్టి మార్చి 25 మధ్యాహ్నం 3 గంటలకి రూమ్స్ రిలీజ్ చేస్తారు. అప్పుడు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. తిరుమలలో లేదు, తిరుపతిలో కూడా కావాలన్నా కూడా రూమ్స్ ఉంటాయి. ఇక్కడ 50 రూపాయల రూమ్స్ ఉండవు ఫ్రెండ్స్, 100 రూపాయల రూమ్స్ మాత్రమే ఉంటాయి. 100, 500, 1000 రూపీస్ ఈ విధంగా ఉంటాయి. మీరు ఏది కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు. మీరు 100 రూపాయల రూమ్లు కనుక ఇక్కడ బుక్ చేసుకుంటే కనుక మీకు టెంపుల్ సమీపంలో రాంబగీచా, సప్తగిరి, వరాహస్వామి ఇలాగ టెంపుల్ నియర్ బై వస్తాయండి. 27న ఉదయం 11 గంటలకు తిరుమల తిరుపతిలోని శ్రీవారి సేవా కోటాను రిలీజ్ చేస్తున్నారండి. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవా కోటాను రిలీజ్ చేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటకు పరకాయమని సేవా కోటాను రిలీజ్ చేస్తున్నారు. ఇవన్నీ మార్చి 27వ తేదీనే రిలీజ్ చేస్తున్నారండి. మీరు ఇందులో ఏ సేవకైనా పాల్గొనదలిచి ఉంటే మీరు ఆ రోజు ఓపెన్ చేసి మీరు బుక్ చేసుకోండి. ఇవన్నీ ఎలా బుక్ చేసుకోవాలి, మీరు మీ మొబైల్లోనే ttddevastanams.gov.in అని ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుందండి. అక్కడ లాగిన్ అని ఉంటుంది. లాగిన్ కొట్టంగానే మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఇస్తే దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే స్క్రీన్ మీకు ఈ విధంగా కనిపిస్తుంది. అక్కడ మీకు అన్ని డైరెక్ట్గా మీకు చదవటానికి అవకాశం వస్తుంది. అకామిడేషన్, స్పెషల్ ఎంట్రీ, దర్శనం అని, అంగప్రదక్షిణ అని అన్ని ఆప్షన్స్ అక్కడే మీకు కనిపించేస్తాయి. మీరు ఏది కావాలనుకుంటే దానికి క్లిక్ చేయటం, మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని ఇవ్వటం, ఆ విధంగా బుక్ చేసుకోవచ్చు. మొబైల్ నుంచి పేమెంట్ చేయొచ్చు. మీరు సిస్టమ్ లేదే అని బాధపడాల్సిన అవసరం అలా ఏం లేదు. మొబైల్ నుంచి కూడా అక్కడ ఉండాల్సిందల్లా మీ నెట్ కొద్దిగా స్పీడ్గా ఉంటే సరిపోతుంది. అంతకుమించి ఇంకేం అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ.